వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వర్షాల గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. 2025 సంవత్సరంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, నైరుతి ఋతుపవనాలు ముందుగా ఏ ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది, కేరళని ఎప్పుడు తాకే అవకాశం ఉంది 2025 సంవత్సరంలో అనే దాని గురించి ఈ ఎపిసోడ్ 4లో అయితే తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ముందుగా అయితే నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ రాష్ట్రాన్ని అయితే తాగుతాయి. ఆ తర్వాత కర్ణాటక, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తమిళనాడు దగ్గరలో కొన్ని ప్రాంతాలు, అలాగే రాయలసీమ, అలాగే తెలంగాణ ప్రాంతంలో మెల్లిమెల్లిగా విస్తరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలో కేరళని జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు తాకటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు మధ్యలో నైరుతి ఋతుపవనాలు అయితే కేరళ రాష్ట్రాన్ని తాకడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కేరళ రాష్ట్రాన్ని తాకిన తర్వాత మనకు ముందుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని పడమర తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా జూన్ 2వ వారం లేదా 3వ వారం అయితే కేరళని తాకిన తర్వాత అయితే నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీహరికోట, అలాగే సూలూరుపేట కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మహబూబ్ నగర్ కానీ, అలాగే ఈ ప్రాంతాల్లో ముందుగా ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు తాకిన తర్వాత ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లోకి 3, 4 వారాల్లో విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమను, అలాగే పడమర తెలంగాణ ప్రాంతాన్ని జూన్ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అయితే 2025 సంవత్సరంలో ముఖ్యంగా తాకే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఏపీ మొత్తానికి కూడా జూన్ 3వ వారం, అలాగే 4వ వారానికల్లా విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే 12వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలు అయితే మనకి 2025 సంవత్సరంలో ఉన్నాయి. ఆ తర్వాత అంటే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే వస్తాయో, నైరుతి ఋతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనాలు మొదలవుతాయి. అప్పటి వరకు కూడా ఉత్తర బంగాళాఖాతం మొత్తం కూడా సైలెంట్గా స్తబ్దుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాల తాకిడి మొదలవుతుందో జూన్ 2, 3 వారాల్లో, అప్పటి నుంచి కూడా అల్పపీడనాల తాకిడి జూన్ 2 లేదా 3వ వారం నుంచి కూడా మెల్లిగా మొదలవుతాయి. ఒక పక్కన నైరుతి ఋతుపవనాలు, మరొక పక్కన అల్పపీడనాల ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి మెల్లిమెల్లిగా వర్షాలు అయితే 2025 సంవత్సరంలో పుంజుకునే అవకాశం ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఎపిసోడ్ 4 యొక్క క్లియర్ కట్ అప్డేట్. ముఖ్యంగా మాత్రం 2025 సంవత్సరంలో జూన్ 8వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఋతుపవనాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది. జూన్ 25 లేదా 30 కల్లా ఏపీ, తెలంగాణ మొత్తం కూడా విస్తరించే సూచనలు అయితే ఉన్నాయి. ఎపిసోడ్ 5లో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.